ప్రియురాలి పెళ్లికి నా ప్రయాణం పార్ట్ 5. వైజాగ్‌లో ప్రవేశించాక గుండెదడ మొదలైంది. టైం చూస్తే 5:30. ఒక టీ స్టాల్ దగ్గర బైక్ ఆపాడు కిషోర్. నేను దిగాను. కిషోర్ హెల్మెట్ తీసి బండి మీదనే ఉండి నన్ను చూసి "కిషోర్ పెళ్ళెప్పుడురా?" 7 లేదా 7:30. నేను 7:30 అనుకుంటాను. కిషోర్ అనుకుంటానేంట్రా? ఒకవైపు మందు దిగింది. ఇంకోవైపు నీ బాధ. మధ్యలో నాకెక్కేలా ఉంది పిచ్చి. నేను ముందు దిగు. చాలా టైం ఉంది. నిదానంగా వెళ్దాంలే. సరే అని వాడు బండి దిగి హెల్మెట్ బండి హ్యాండిల్‌కి తగిలించాడు. ఇద్దరం చెరో సిగరెట్ తాగి క్రేన్ నోట్లో వేసుకున్నాం. అటూ ఇటుగా ఆరవుతోంది. కిషోర్ ఇంకో సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ "ఏరా ప్రపంచంలో ఏ ప్రేమికుడైనా ప్రియురాలి పెళ్లికి వెళ్తాడా? నువ్వు తప్ప. మామూలుగా నీ స్థానంలో నేనున్నా, మరొకరున్నా 6 నెలలు కాదు కదా! ఒక నెల మాట్లాడకపోయినా తన పరిస్థితేంటి అనేది చూడము. పోతే పోయింది. ఇంటికెళ్ళాక మారిపోయింది. పోనీలే ఇంకోదాన్ని చూసుకుందామని మనసుని శాంతపరుచుకుంటాం. కొన్నాళ్ళకి మామూలు లైఫ్. నేను నవ్వుతూ వాణ్ణి చూసి నాది టైమ్ పాస్ ప్రేమ కాదులే కిషోర్. అవునురా అమర ప్రేమే. నీ అమర ప్రేమ చివరికి అమ్మాయి పెళ్లి మండపం దాకా వచ్చింది. ఒక మాట అంటే పొడుచుకొచ్చింది. సరే ఇంకో సిగరెట్ వేస్తావా? బయలుదేరదాం. నేను వద్దులే మొహం మార్చేశాను. కిషోర్ ఇంకో సిగరెట్ నా చేతిలో ఉంచి హర్ట్ చేయాలని అనలేదురా. నాక్కొంచెం కోపముంటుందిగా. నేను ఇచ్చిన సిగరెట్ కాల్చి దమ్ములాగి గాల్లోకి చూస్తున్నాను. లావణ్య పెళ్లికూతురు అలంకారంలో మనోహరంగా ఉంది. దూరంగా నుంచొని చూస్తున్నాం. నన్ను తను చూసి దగ్గరికి పిలిచింది. నేను వెళ్ళాను. తన అమ్మా, నాన్న కోపంగా చూస్తున్నారు. పెళ్లి బట్టల్లో ఒకతను స్టేజి పైన నుంచొని ఉన్నాడు. అతను పళ్ళు టపటపా కొరుకుతున్నాడు. లావణ్య అవేం పట్టించుకోలేదు. నేను దగ్గరగా నించున్నాను. ఒక్కసారిగా ఈ పెళ్లి నాకొద్దు అని అరిచింది. మండపం దద్దరిల్లిపోయింది. ఆ అరుపులకి తన కళ్ళల్లో నీరు. నన్నే చూస్తోంది. నా చెంప మీద ముద్దు పెట్టింది. నా చిటికెన వేలు పట్టుకుంది. అక్కడ నుంచి బయటకు నడిచింది. ఏంటి తన ధైర్యం? నన్ను వదులుకోలేదు. 6 నెలలు కాదు, 6 ఏళ్లైనా అదే ప్రేమ తనలో. నా అడుగులు ముందుకు సాగాయి. చేతిలో సిగరెట్ అయిపోయి అంచుల్లో మంటకి వేలు చురుక్కుమనడంతో ఈ లోకంలోకొచ్చాను. హో! ఇది భ్రమే. ఆ మిగిలిన ముక్క కింద పడేశాను. కిషోర్ రేయ్ భ్రమలొదిలి నిజంలోకి రా. పద వెళ్దాం. ఒకసారి ఆ కార్డివ్వు. అడ్రస్ సరిగ్గా చూస్తాను. లేదా మిస్ అవుతాం. నేను నేరుగా వెళ్లి బండి పెట్రోల్ ట్యాంక్ పైన కవర్‌లో ఉంచిన కార్డ్ తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టాను. వాడు కార్డ్ చూసి బాబోయ్! బానే కొట్టించారు. ఖరీదైన పెళ్ళే. నేను లేనోళ్ళు కాదు ఉన్నోళ్ళే కిషోర్. నేను అదే చెప్తున్నా. ఉన్నోళ్ళే. గట్టిగా ఉంటాయి భోజనాలు అన్ని రకాలు. నేను తినడానికి కాదు వెళ్ళేది కోపంగా అన్నాను. కిషోర్ పెళ్ళికి గుండె రాయి చేసుకొని వెళ్తున్నావు. వచ్చేటప్పుడు తిని వస్తే ఏమయ్యిద్దో. నేను నాకిష్టం లేదు. కిషోర్ కొన్నాళ్ళకు నువ్వు లావణ్యని మర్చిపోతావు. కానీ భోజనం గుర్తుండిపోద్ది. నేను దండం పెట్టాను వాణ్ణి చూస్తూ. నువ్వు తినిరా. నేను బయట ఉంటాను. కిషోర్ అవన్నీ అవ్వాలంటే ముందు వెళ్ళాలి. నేను బండి తీస్తావా? కిషోర్ నేను ఇప్పుడు నమ్మనులే. నేను ఏడ్సావులే కిషోర్. ఏడుపు మొహం ఎవరిదో చూడొకసారి బండద్దంలో. ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చెప్పొచ్చు. నేను అసలే మూడ్ లేదు. అన్నీ తెలిసి నీ దొబ్బుడేంట్రా? ముందు సీఎంఆర్ వైపు పద. గట్టిగా అనేసరికి వాడు ఏం మాట్లాడకుండా బైక్ తీసి నేనెక్కాక సీఎంఆర్ వైపు పోనిచ్చాడు. మద్దిలపాలెం రోడ్డంతా ఫుల్ ట్రాఫిక్. 7 సీఎంఆర్‌కి పోయేసరికి అక్కడ బైక్ ఆపి ఆ మండపం అడ్రస్ అడిగా. తెలుసుకున్నాక నాకెందుకో ముందుకు వెళ్ళాలనిపించలేదు. ఏడుపొచ్చేస్తుంది. కిషోర్ అది గమనించి బండి మండపానికి వెళ్లే వీధిలో ఆపాడు. ఇద్దరం దిగాం. కిషోర్ ఇప్పటికీ అవకాశం ఉంది. చూసి ఏడవడానికైతే ముందుకెళ్దాం. లేదా వెనక్కిపోయి వైన్స్‌లో గట్టిగా తాగి ఎక్కడో చోట హోటల్‌లో రూమ్ తీసుకొని పడుకొని రేపెళ్ళిపోదాం. నేను ఏం మాట్లాడలేదు. నేను బాపనమ్మ తల్లి గుళ్ళో లావణ్యకి తొడిగిన మెట్టెలే గుర్తొస్తున్నాయి. ఆ రోజే భార్యాభర్తలుగా మారిపోయాం. కానీ తలరాత ఇలా ఏడ్చింది. తన పెళ్ళికి నేను రావడం అవునులే అనుకున్నట్టయితే జీవితం ఎందుకవుతోంది? నేను కిషోర్‌తో చెమర్చిన కళ్ళతో వెళ్దాం రా. నువ్వు భోజనం చేస్తా అన్నావుగా కిషోర్ రేయ్ నీకన్నా భోజనం ఎక్కువేం కాదు. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెప్పు వెళ్దామా? వెనక్కి పోదామా? నేను లావణ్యని చూడాలిరా. అందుకే పద పోదాం. కిషోర్ బైక్ స్టార్ట్ చేశాడు. బండి ఈసారి ఎక్కడ ఆగలేదు. నేరుగా మండపం ముందాగింది. బయట పెద్ద హంగామా లేదు. చూడడానికి మామూలు పెళ్లిలా ఉంది. బ్యానర్ హడావిడి కూడా లేదు. మండపం కూడా పాతది, కొత్తది కాదు. కిషోర్ బైక్ ఒక పక్కన పెట్టి వచ్చాడు. లైటింగ్ కూడా లేదు. కిషోర్ మండపం ఎంట్రన్స్ కిందకి పైకి చూసి బాగా ఉన్నోళ్ళే. ఈ రోజుల్లో కార్డులో ఉన్న హడావిడి పెళ్లిలో ఉండదులే. పిచ్చి చూపులాపి పద. నేను వాడి వెనకే నడిచాను. పెళ్లి ఇప్పుడా? అయిపోయిందా? పెద్ద జనం లేరు.
ఒక నలుగురు అటూ ఇటూ తిరుగుతున్నారు. మండపం ఎదురుగా ఒక లారీ ఆగి ఉంది. ఏవో సామాన్లు అందులో ఎక్కిస్తున్నారు. కిషోర్ నన్ను చూసి ఏరా ఏంటిది? కార్‌లో 7:30కి పెళ్ళని ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం సర్దుకొని పోతున్నారు. నీకు తప్పు టైం చెప్పి సర్దేశారంటావా? నేను నోరు మూసుకో. నాకేం అర్థం కాలేదు. ఏం జరిగింది? ఒకసారి కార్డివ్వు అన్నాను వాడితో. వాడు దాన్ని మడత పెట్టి జీన్స్ జేబులో తోశాడు. అది చేత్తో బయటికి లాగాడు. చేతిలోకి తీసుకొని చూస్తే నా మైండ్ పోయింది. అసలింతెందుకు? ముందు చూడలేకపోయాననిపించింది. టైం 7:30 చూపిస్తుంది. గుండె వేగం పెరిగింది. కిషోర్ నన్ను చూసి ఏమైందిరా? పెళ్లి ఉదయం 7:30కి అయిపోయిందా? లేదా అసలు పెళ్లి ఇక్కడ కాదా? కార్డ్ ముందు సరిగ్గా చూడొచ్చు కదా! కొంచెం విసుగ్గా అన్నాడు. నేను కార్డ్‌ని వాడిని చూసి రేయ్! ఇందులో న్యూ వెంకటేశ్వర కళ్యాణ మండపం అనుంది. కిషోర్ అవును. అది ఇదే కదా! బయట పేరు చూసాం కదా! నేను నువ్వు మళ్ళీ వెళ్లి చూడు. కిషోర్ మండపం ఎంట్రన్స్‌కి వెళ్ళాడు. నేను కొంచెం ముందుకు నడిచి ఆ లారీలో సామాన్లెక్కిస్తున్న వాళ్ళకి కొంచెం ఎడమవైపు ఒకాయన పక్కన నించొని ఉన్నాడు. ఆయన సమీపానికి వచ్చి సార్ అన్నాను. కార్డు నా చేతిలో ఉంది. ఆయన నన్ను చూసి ఏంటి? అన్నాడు. నేను సార్ మేము మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాము. ఇందులో న్యూ వెంకటేశ్వర కళ్యాణ మండపం అని ఉంది. అది ఇదేనా? ఇంతలో కిషోర్ నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి రేయ్! ఇది న్యూ వెంకటేశ్వర కళ్యాణ మండపం కాదు. వెంకటేశ్వర కళ్యాణ మండపం అంటే ఇది కాదు అన్నాడు. నేను మళ్ళీ ఆయనతో సార్ అన్నట్టు చూశాను. ఆయనకి అర్థమయ్యి ఇది పాత మండపం. కొత్తది పక్క వీధిలో రామాలయం పక్కన ఉంటుంది అని రేయ్! ఆ కుర్చీలు 100 ఎక్కించండి అంటున్నాడు. అక్కడ లారీలో సామాన్లెక్కిస్తున్న మనుషులతో. నేను హడావిడిగా పదరా అన్నాను కిషోర్‌తో. వాడు నేను టైం అయిపోయినా హడావిడిలో మండపం బయటికి వేగంగా నడిచి వచ్చాము. వాడు బండి తీశాడు. అప్పటికే చీకటి పడి గంట దాటింది. బండి లైట్స్ వెలిగాయి. నాలో భయం మొదలయ్యింది. తన మెడలో తాళి పడేటప్పుడు చూడాలనుకున్నాను. కష్టమైన, బాధైనా ఇది తన పెళ్లి. కార్డుతో పిలిచింది. చూడాలి కదా! కిషోర్ ఏరా పెళ్ళయ్యాక వాళ్ళేం దేశం విడిచిపోరు. అక్కడే ఉంటారు. నిదానంగా వెళ్ళినా నష్టం లేదు. నేను ముందు పోనివ్ నీకు సమాధానం ఇప్పుడు చెప్పలేను. వాడు ఏం మాట్లాడలేదు. తెలియని ఏదో భయముంది. కళ్ళల్లో నీరు, కాళ్ళల్లో సన్నని వణుకు. అన్ని భావాలున్నాయి నాలో. లావణ్యని 6 నెలల తర్వాత చూడడం కొంత ఆతృత కూడా ఉంది. రామాలయం పక్కన న్యూ వెంకటేశ్వర కళ్యాణ మండపం అని కనిపించింది. వాడు బయటే ఆపి సైడ్ లాక్ వేశాడు. కిషోర్ బండి దిగి ఇదేంట్రా ఇక్కడ కూడా ఎవరు లేరు. పెళ్లి ఈ రోజేనా? ఆ కార్డిటు తగలెయ్ చూసొస్తాను అన్నాడు. నేను నా చేతిలో కార్డు వాడి చేతిలో పెట్టాను. వాడు లంకవారి పెళ్లి పిలుపు కుమారి లావణ్యకి వరుడు చిరంజీవి అశోక్‌తో 2/26/6/2020 రాత్రి 7:30 నిశ్చయించాం. కావున తామెల్లరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించగలరని ప్రార్థన అని పైకి చదివి 26 అంటే ఈరోజే ఇదే మండపం అడ్రస్ ఉంది. ఇంకెక్కడ మిస్ అయ్యాం? అంతా సరిగ్గానే ఉంది. నేనొక చోట కూర్చుండిపోయాను. తల పట్టుకున్నాను. ఏడ్చేశాను. కిషోర్ నా పక్కన కూర్చొని ఎందుకురా బాధపడతావు? నిన్నొద్దనుకున్న వాళ్ళు బాధపడాలి. నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోలేని తను దురదృష్టవంతురాలు కానో తెలిసి తన పెళ్లయిపోయి ఉండవచ్చు. నీకు తేదీ మార్చి కార్డ్ పంపిండొచ్చు. ఏమైనా ఇబ్బంది పెడతావేమో అని. నేను తల పైకెత్తి కొంచెం ఆలోచించరా! తెలియకూడదు అనుకుంటే తప్పు తేదీతో అయినా కార్డెందుకు పంపుద్ది? అయినా నా గురించి తనకు తెలీదా? ఇలా పెళ్లిలో వచ్చి చెడగొట్టేవాన్నా? అందరికీ పంపే పెళ్లి పత్రికల్లో తేదీ ఎవరు తప్పు కొట్టించరు. ఏదో జరిగింది. కిషోర్ అదే అనుకో. మరి పెళ్లేది? నీకు చూస్తే వాళ్ళింటి అడ్రస్ తెలీదు. నా బుర్ర హీటెక్కిపోయింది. అప్పుడే అక్కడ గేట్ మూయడానికొచ్చిన ఒకాయన మమ్మల్ని చూసి ఎవరి బాబు మీరు? ఏం కావాలన్నాడు. కిషోర్ సార్ ఏం లేదు. ఇప్పుడంటే ఈ టైంలో ఇక్కడ ఒక పెళ్లి జరగాలి. కార్డొచ్చింది. వచ్చి చూస్తే ఎవరు లేరు. అతను మీరు చెప్పింది ఆ లంక వాళ్ళ పెళ్లి గురించేనా? అవును. అవును సార్. ఏమైంది? అతను వాళ్ళు మండపం నెల క్రితం బుక్ చేశారు. నిన్న కూడా మేము కాల్ చేశాం. ఏర్పాట్లు కానివ్వమన్నారు. మాకు డబ్బులు కూడా కట్టేశారు. ఈరోజు పెళ్లికి బ్యానర్ల నుంచి లైటింగ్ వరకు అన్ని పనులు పూర్తి చేశాం. చూడండి అని గోడవారుగా తీసిపెట్టిన బ్యానర్ వైపు చూపించాడు. అందులో లావణ్య ఫోటో ఉంది. చీరలో చాలా అందంగా ఉంది. పక్కన నేను లేను. వేరే ఎవరో. బాధొచ్చేసింది. కిషోర్ అవన్నీ తీసేస్తున్నారెందుకు? ఏమైంది సార్? పెళ్లెందుకు అవ్వలేదు? అతను అన్ని పనులయ్యాయి. చూస్తే జనం రాలేదు. అసలు పెళ్లుందా లేదా అని డౌట్. మేము మళ్ళీ లంక నాగేశ్వరరావు గారికి కాల్ చేశాం. ఆయన పెళ్లి రద్దయిందన్నారు. నేను పెళ్లి రద్దయిందా? ఒకవైపు ఆనందం. ఇంకోవైపు ఆశ్చర్యంగా అడిగాను. కిషోర్ రద్దా? చిన్న నవ్వు. అంటే జరగలేదు. అతను పెళ్లి చూడ్డానికి కదా మీరొచ్చారు. ఆగిపోయిందంటే అంత సంతోషిస్తున్నారేంటి? కిషోర్ మీకర్థం కాదులెండి. అతను ఆయన అలా చెప్పాక కట్టిన బ్యానర్‌లు
లైటింగ్ అన్నీ తీసేస్తున్నాం. నేను సార్ చిన్న సాయం చేయగలరా? అతను చెప్పండి వీలైతే చేస్తాను. నేను నాగేశ్వరరావు గారు మా దూరపు బంధువులు. వైజాగ్‌కి మేము రావడం కొత్త. పెళ్లి చూసి వెళ్ళడానికొచ్చాం. కానీ ఇలా అయింది. నాగేశ్వరరావు గారి అడ్రస్ ఉందా? అంటే మండపం బుకింగ్ అప్పుడు అన్ని వివరాలు తీసుకుంటారు కదా! దయచేసి ఇవ్వగలరా? ఇంటికి వెళ్లి పలకరించి వెళ్తాం. అతను కొంచెం అనుమానంగా చూసి సరే ఆగండి అని లోపలికెళ్ళాడు. కిషోర్ సంతోషం పట్టలేక నన్ను పట్టుకొని రేయ్! నీకు లావణ్యకి రాసుంది కాబట్టే ఈ పెళ్లి రద్దయింది. నీకు ఇది ఇంకో ఛాన్స్. ఈసారి లేట్ చేయకు. మీ అమ్మా నాన్నని పంపిస్తావో లేదా నువ్వే వెళ్తావో మీ పెళ్లి అవ్వాలి అంతే. నేను ఆ ఆనందంతో తాగి పడిపోవాలి. నేను ముందు కనుక్కుందాం పద. ఏమైందో తెలిస్తే తర్వాత సంగతి చూస్తాను. ఇంతలో అతను వచ్చి విశాలాక్షి నగర్ వాళ్ళది అన్నాడు. కిషోర్ సార్ కొంచెం పూర్తిగా చెప్పండి. సరిగ్గా చెప్తే నేరుగా వెళ్తాం. అతను సరే అని మాతో ఇక్కడ నుంచి జేఆర్ నగర్ వైపు వెళ్ళండి. దాటాక ఆంధ్ర బ్యాంక్ వస్తుంది. అది దాటితే కుడివైపుకు విశాలాక్షి నగర్ వస్తుంది. అక్కడ దుర్గ గుడి వెనక ఇల్లు అని చెప్పాడు. ఆయన అడ్రస్ అదే చెప్పారు. మీకు ఇబ్బంది అయితే ఆ వీధికి వెళ్ళాక ఆయన పేరు చెప్పి అడిగి చూడండి. ఎవరో ఒకరు చెప్తారు. నేను థాంక్స్ సార్ కిషోర్ వెళ్ళొస్తాం సార్. అతను సరే అన్నాడు. మండపం బయటకొచ్చాం. కొంచెం రిలాక్స్ అయ్యాను. లావణ్య పెళ్లి ఆపేసిందేమో. అయినా అన్ని పనులు అయిపోయిన తర్వాత పెళ్లి ఆపడం అంటే మాటలు కాదు. ఒప్పుకున్న తర్వాత ఇంత ధైర్యం చేసి లావణ్య పెళ్లి ఎలా ఆపింది? ఆలోచిస్తున్న నాతో కిషోర్ రేయ్! ఇప్పుడేం చేద్దాం? నేను అడ్రస్ తెలిసింది కదా! పద అక్కడికి వెళ్దాం. కిషోర్ వెళ్ళి నేను ఇల్లు చూద్దాం. కిషోర్ చూసేం చేస్తావ్? నేను నీతో పెద్ద చిక్కేరా? ఇల్లు తెలీదు అన్నప్పుడు ఏం ప్రేమికుడురా అన్నావు. ఎలాగో టైం బావుండి తెలిసాక వెళ్దామంటే ఎందుకు అంటావ్. ముందు ఇల్లు చూసి వెళ్ళిపోదాం. ఇంటికెళ్ళాక మిగతావి ఆలోచిస్తాను. కిషోర్ సరే పద. బండి తీసి విశాలాక్షి నగర్ వెళ్ళి దుర్గ గుడి వెనక లావణ్య ఇల్లు చూసాం. ఇల్లు డెకరేట్ చేసి ఉంది. బయట గేట్ దగ్గర నుంచి చూస్తే లోపల తోరణాలు కట్టి ఉన్నాయి. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో నాకు $1,000,000 ప్రశ్నగా మారింది. కిషోర్ అదే వీధి రోడ్లో ఒక పక్కగా నించుని సిగరెట్ తాగుతున్నాడు. నేను లావణ్య ఇంటి గేట్ నుంచి కొంచెం యువతలకి వచ్చి సిగరెట్ ముట్టించాను. మెదడులో ఎన్నో ఆలోచనలు. నెక్స్ట్ ఏంటి అని. దుర్గా గుడిలో భజన పాటలు వినిపిస్తున్నాయి. కొంచెం ఆధ్యాత్మిక భావం. సిగరెట్ పడేశాను. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.